వాళ్ళ కంటే కూడా ప్రతి దేశంలోనూ ఉన్నటువంటి సంపద మొత్తం తన అదుపు ఆజ్ఞల్లో ఉండాలి అనే కార్యక్రమం. అది భారతదేశం కావచ్చు, లేకపోతే మీరన్నట్టుగా గ్రీన్లాండ్స్ కావచ్చు, గ్రీన్లాండ్స్ మీదుగా డెన్మార్క్ మీదుగా యూరోపియన్ యూనియన్ మీద కూడా దౌర్జన్యం చేసే పద్ధతిలో అతని కదలికలు ఉన్నాయి. అంటే ఫిన్లాండ్లు ఇవన్నీ టోటల్ ప్రపంచాన్ని భయపెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. తను భయపెడుతున్నటువంటి సందర్భంలో తనకి ఎదురుకుండా నిలబడి మాట్లాడే పరిస్థితి ఎవరికీ లేదు అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది అతనికి. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సహజ వనరుల్ని, అంటే దేశీయంగా ఉన్నటువంటి సంపదల్ని తమ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో డ్రైవ్ చేస్తున్న వాళ్ళే. ఎవరు మాట్లాడాలి? అమెరికాకి వ్యతిరేకంగా ప్రపంచం అంతా మాట్లాడుతోంది, రష్యా మాట్లాడితే బాగుంటుంది అని. కానీ రష్యా ఇంకో గొడవలో ఎంగేజ్ అయి ఉంది. ఆ గొడవ కూడా దాదాపు ఇలాంటిదే. అంటే వాళ్ళ పక్క దేశం మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఆల్రెడీ ఆ దేశ భూభాగాన్ని కలుపుకున్నారు చాలా వరకు. వీళ్ళు కూడా దాదాపు అదొక రకమైన కగార్ ఆపరేషన్ లాగానే నడుస్తుంది అనే అభిప్రాయం కూడా ఉంది ప్రపంచానికి. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కగార్ ఆపరేషన్ జరుగుతోంది. అంటే ప్రతి దేశంలోనూ ఉన్న సంపద మా కంట్రోల్లోకి రావాలి. అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని మాట్లాడుకునేవాళ్ళం పాత రోజుల్లో. ఆ రోజుల్లో రాజకీయ అధికారంతో సహా వాళ్ళ సార్వభౌమాధికారం నడిచేది. ఇప్పుడు ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలి అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు వెనిజులాలో నడిచింది అదే. అంటే అక్కడ ఉన్నటువంటి మధులోని అతని వైఫ్ని తీసుకెళ్ళటం ద్వారా, ఆవిడ కూడా నాయకురాలి, వాళ్ళిద్దరిని లిఫ్ట్ చేయడానికి ముందు చావేజ్ ఇచ్చినటువంటి ఒక ఇది ఉంది 23 ఏళ్ల క్రితం. ఆయన దేశీయ పరిశ్రమలన్నింటినీ జాతీయకరణ చేశాడు, నేషనలైజ్ చేశాడు. నేషనలైజ్ చేసిన తర్వాత జాతి ప్రయోజనాల కోసమే అని చెప్పాడు. ఈ నేషనలైజ్ చేయటము అనేది తప్పు అనేది జనాల్లో విపరీతంగా పంపు చేస్తున్నారు వీళ్ళు. అంటే ఓపెన్గా ఉండాలి, సంపద అందరికీ అందాలి అని చెబుతూ ఈ ప్రైవేటైజ్ చేయటం ద్వారా అందరికీ సంపద, అందరినీ భాగస్వాములు చేయటం. చంద్రబాబు నాయుడు గారు తరచూ మాట్లాడతాడు సంపద పెంచుతాను అని. ఈ సంపద పెంచుతాను అనే మాటలో ఉన్నటువంటి దుర్మార్గం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సంపద పెంచటం అంటే ఎవరి సంపద పెంచుతాడు, ఎవరిని బికారులుగా మారుస్తాడు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి అనే పేరుతో వాళ్ళు భూములు లాగేసుకుంటారు, భూములు లాగేసుకుని వాళ్ళకి ఏదో లాభం చేకూర్చినట్టుగా నటిస్తారు. ఆ లాభాలన్నీ ఆవిరైపోతాయి, వాళ్ళు ముష్టివాళ్ళుగా మారుతారు. ఇది